ఈ కార్ రేసులో ఈడీ నోటీసులకు మాజీ మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ఇదే కేసుకు సంబంధించి రేపు హైకోర్టులో తీర్పు ఉన్నందున రేపటి ఈడీ విచారణకు హాజరు కాలేనని మెయిల్ ద్వారా లేఖ పంపించారు. షెడ్యూల్ ప్రకారం రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో తీర్పు రిజర్వ్ ఉన్నందువల్ల తీర్పు వెలువరించే వరకు తనకు సమయం ఇవ్వాలని కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గచ్చిబౌలి ఓరియన్ విల్లాకు వెళ్లిన ఏసీబీ అధికారులు ఈ మేరకు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. అంతకుముందు ఇవాళ విచారణ నిమిత్తం కేటీఆర్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. అక్కడ తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతో పాటు న్యాయవాది వస్తే నష్టమేంటని ప్రశ్నించారు. దీంతో రోడ్డుపైనే తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందజేశారు. హైకోర్టు తీర్పు తర్వాత చట్ట ప్రకారం ముందుకెళ్లాలని అందులో పేర్కొన్నారు. విచారణకు హాజరు కాకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈసారి న్యాయవాది సమక్షంలో ప్రశ్నిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరీందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అమరీందర్, కేటీఆర్ క్రాష్ పిటిషన్ పై ఇప్పటికే హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ తీర్పుకు సంబంధించి రేపు ఉదయం 10:30 గంటల సమయాన తీర్పు వెలువరిస్తామని ఇప్పటికే హైకోర్టుకు సంబంధించిన కేసు లిస్టింగ్ కూడా వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం రేపు హైకోర్టులో తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో ఇప్పటికే కేటీఆర్ పిటిషన్ పై ఇరు వార్తలకు సంబంధించి ముగిశాయని చెప్పుకోవచ్చు. అయితే తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ ని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో విచారణ చేసుకోవచ్చని చెప్పడం, ఆ తర్వాత కేటీఆర్ కంటే ఈ కేసులో నాట్ టు అరెస్ట్ అనేది కొంత స్వల్ప ఊరట లభించిన నేపథ్యంలో రేపు ఉదయం 10:30 గంటల సమయాన తీర్పు హైకోర్టు అయితే వెల్లడించే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. అయితే ఇదిలా ఉండగా ఇప్పటికే ఈడీ విచారణకు రేపు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. కానీ రేపు హాజరు కావట్లేదు. అనివార్య కారణం వల్ల ఇంకా సమయం కావాలని ఈడీ అధికారులకు మెయిల్ ద్వారా లేఖను కూడా పంపినట్టుగా తెలుస్తుంది. మరి దీని పట్ల ఈడీ అధికారులు ఇంతవరకు అయితే స్పందించలేదు. ఇవాళ ఏసీబీ విచారణ కూడా కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఇవాళ హాజరవుతే మాత్రం 55 కోట్ల అక్రమ బదలాయింపుకు సంబంధించి కేటీఆర్ నేతృత్వంలోనే జరిగిందని ఇప్పటికే ఒకవైపు ఏసీబీ నిర్ధారించింది. గుర్తించిన నేపథ్యంలో ఎంఏ యూనియన్ అయినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో దానం కిషోర్ ని ఇప్పటికే అతన్ని ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ ఎఫ్ఐఆర్ చేయడం, ఈ కేసుకు సంబంధించి కిషోర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. అయితే ప్రస్తుతం కేటీఆర్ మెయిన్ అక్యూజ్డ్ కావడం, కేటీఆర్ సంబంధించిన విచారణ మొదలు పెడితే మాత్రం దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఎఫ్ఓ కంపెనీలకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ ఈడీ అధికారుల దగ్గర డాటా కూడా ఉంది. కేటీఆర్ తో పాటు మిగతా నిందితులైనటువంటి బిఎల్ రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్ ముగ్గురికి సంబంధించి విచారణ పూర్తి అనంతరం ఇప్పటికే ఎఫ్ఓ కంపెనీలకు సంబంధించి వారి డాటాను తీసుకుంది. కాబట్టి ఎఫ్ఓ కంపెనీలకు ఒకవైపు నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఏసీబీతో పాటు ఈడీ రెండు సిద్ధమైన నేపథ్యంలో మరి కేటీఆర్ మాత్రం రేపటి ఈడీ విచారణకు రాలేనంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. కాబట్టి ఈడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే ఇద్దరు ఐఏఎస్ అరవింద్ కుమార్ తో పాటు ఇటు బిఎల్ రెడ్డి ఇద్దరు కూడా సమయం కావాలని కోరడంతో ఎల్లుండి అంటే 8వ తేదీతో పాటు 9వ తేదీ 2 తేదీలో విచారణకు రావాలని రెండోసారి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మరి కేటీఆర్ కూడా ఎలాంటి నోటీస్ ఇస్తారా లేకుంటే తదుపరి చర్యలు ఉంటాయి అనేది ఈడీ అధికారులు దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి అయితే అంటే కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై రేపు హైకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో కూడా చర్చ సాగుతుంది. కేటీఆర్ పిటిషన్ కి సంబంధించి అతను పిటిషన్ ని కొట్టివేస్తుందా లేకుంటే క్వాష్ అనుమతిస్తే మాత్రం ఒకవేళ ఏసీబీ నమోదు చేసినటువంటి కేటీఆర్ పైన కేసు మాత్రం
కొట్టివేయాలని కూడా హైకోర్టు అయితే ఆదేశించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఒకవేళ అంటే హైకోర్టు ఇప్పటికే ఏదైతే కేటీఆర్ పిటిషన్ పై క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తే మాత్రం సుప్రీంకోర్టు కూడా కేటీఆర్ వెళ్లే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవబోతుంది శ్వేత. రైట్ అమరీందర్, థ్యాంక్ యూ.